శివుడి దగ్గర ఉండే డమురుకం ఎంత పవర్ఫుల్దో మీకు తెలుసా? అది శివుడు తాండవం చేసేటప్పుడు వాడే సాధారణ సంగీత పరికరం కాదు. నంది, వాసుకి, త్రినేత్రం, త్రిశూలం కంటే కూడా ఇది మరింత శక్తివంతమైనది. ఎందుకంటే ఈ డమురుకం నుంచే సృష్టి ప్రారంభమైంది. సృష్టి ప్రారంభానికి ముందు ఎక్కడ చూసినా శూన్యం, నిశ్శబ్దం మాత్రమే ఉండగా కాలం లేదు, స్థలం లేదు. అప్పుడొక నాదం వినిపించింది. అదే శివుడి డమురుకం ధ్వని. ఆ ఒక్క నాదంతోనే నిశ్శబ్దం చీలిపోయి కాలం పుట్టింది, స్థలం విస్తరించింది, విశ్వం రూపం దాల్చింది. ఇది యాదృచ్ఛికం కాదు, ఒక రిథంతో మొదలైన సృష్టి. డమరుకం ఆకారం సాధారణం కాదు. పైభాగం ఆధ్యాత్మిక లోకం, కింద భాగం భౌతిక లోకం. మధ్యలో ఉన్న బిందు అన్నీ ప్రారంభమయ్యే కేంద్రము. అక్కడే శూన్యం సృష్టిగా మారింది. ఇదే ఆధునిక విజ్ఞానం చెప్పే ప్రకంపనల సిద్ధాంతానికి ప్రతిరూపం. శివుడు డమరుకాన్ని 14 సార్లు మోగించగా ప్రతి ధ్వని ఒక అక్షరంగా మారి మహేశ్వర సూత్రాలుగా సంస్కృత భాషకు మూలంగా నిలిచింది. అవి కేవలం అక్షరాలు కాదు, శబ్ద తరంగాలు, సృష్టి యొక్క DNA. మన ఆలోచనలు, మన శరీరం, ఈ విశ్వం అన్నీ వాటి ప్రకంపనలే. తాండవ నృత్యంలో శివుడు అడుగు వేయగానే ఆ డమరు నాదం కణాలను కదిలించి అస్తవ్యస్తాన్ని అద్భుతమైన ఆకారాల్లోకి మార్చుతుంది. ఇదే మనం ఇప్పుడు సైంటిఫిక్గా చూసే సైమాటిక్స్. అవ్యవస్థను సవ్యంగా మార్చి సృష్టిని నిర్మించే ఆ నాదమే విశ్వం వెనుక ఉన్న అసలు శక్తి. ఇదే నాద బ్రహ్మం. ఈ విశ్వం మొత్తం శబ్ద ప్రకంపనే. మనం వినే ప్రతి ధ్వని, మన గుండె చప్పుడు, మన ఊపిరి శబ్దం ఆ డమురుకం నాదానికి ప్రతిధ్వనులే. ఓం అనే ఆది నాదం కూడా అక్కడి నుంచే పుట్టింది. ఓం అని జపించినప్పుడు మన శరీరం, మనసు, శక్తి ఆ మొదటి కాస్మిక్ నాదంతో సమకాలీకృతమవుతాయి. మనం విశ్వంతో ఏకమవుతాం. ఎందుకంటే ఈ విశ్వం విస్తరిస్తోంది కాదు, ప్రతి క్షణం శివుడి డమురుకం రిథంకి స్పందిస్తూ నర్తిస్తోంది. అంటే మనం ఈ విశ్వంలో జీవించటం కాదు, శివుడి డమురుకం రిథంలో నర్తిస్తున్నాం. ఆ నృత్యంలో నువ్వు వేరే కాదు, శివుడి డమురుకం నాదంలో ప్రతిధ్వనించే ఒక జీవంతమైన ప్రకంపనవే. ఓం నమః శివాయ.